శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా మరోసారి చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా ఎమ్మెల్సీ దువ్వాడ దంపతుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ టెక్కల్లో నూతనంగా నిర్మించుకున్న నివాసంలో కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. అయితే నిన్న రాత్రి దువ్వాడ ఇద్దరు కుమార్తెలు శ్రీనివాస్ నివాసానికి వచ్చారు. అయితే వారిని ఎమ్మెల్సీ శ్రీనివాస్ లోనికి అనుమతించలేదు. దీంతో తండ్రిని కలవడం కోసం వచ్చిన కుమార్తెలు పలుమార్లు ఫోన్ చేసినా దువ్వాడ నుంచి స్పందన లేదు. దీంతో ఇంటి ముందు అర్ధరాత్రి వరకు నిరీక్షించారు. ఆయన తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు. కన్న కూతుళ్లపై కనికరం లేకుండా నడి రోడ్డుపై నిలబెట్టిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అతను ఇల్లీగల్గా వేరే ఆమెతో ఉంటున్నారు. అండ్ మేము చాలాసార్లు ఫోన్స్ చేసాము, మెసేజెస్ చేసాము, అండ్ దేనికి రిప్లై ఇవ్వట్లేదు. సో అందుకే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మేము మా డాడీతో ఉండాలనుకుంటున్నాం. ఆమెకి ఏ రైట్ ఉందని ఆమె అందులో ఉంటుంది? మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ కాలేదు. కొన్ని మా మమ్మీతో డివోర్స్ అయిందా? డివోర్స్ కాలేదు. పిల్లలుగా మాకు రైట్ ఉంటుంది మేము మా ఇంట్లో ఉండడానికి. ఆమె ఎవరు లోపల కూర్చొని డోర్లు ఇవన్నీ ఏం చేసి లాక్ వేసేసి మాకు రానివ్వకుండా ఉండనివ్వడానికి ఆమె ఎవరు? మేము మా డాడీకి మెసేజ్ చేసినా ఏం చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి మేము వాళ్ళు వస్తారని డోర్ ఓపెన్ చేస్తారని మేము వెయిట్ చేస్తాం మా డాడీతో ఉండడానికి. అండ్ ఇంకొకటి నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఈ కోర్టులు వీటిల్లో కేసు వేయొచ్చు, అడుగుతారు కోర్టులోకి వెళ్ళి తేల్చుకోండి అని. ఇదేమీ ఆస్తి తగాదం కాదు, లేకపోతే ఇంకొక గొడవ కాదు. మాకు మా డాడీ కావాలి. మా డాడీ ఇంతకుముందు మాతో చాలా బాగుండేవారు. ఇప్పుడు ఆయన ఎందుకు ఆమె దీంట్లోకి వెళ్ళిపోయి మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారో మాకు తెలీదు. మాకు మా డాడీ కావాలి, అందుకే మేము ఉంటున్నాం ఇక్కడ.